హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇది ఇంటర్లింక్ అనేది స్టార్ట్ అయ్యి 4 మంత్స్ అయింది. ఇది ఒక క్రిప్టో కరెన్సీ అనమాట. క్రిప్టో మైనింగ్ అని ఫ్రీగా మన మైనింగ్ ఇచ్చారు. అంటే ఇది యాప్ మనం ప్లే స్టోర్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి సైన్ అప్, తర్వాత లాగిన్ ఐడి ద్వారా మనం కనెక్ట్ చేసుకుని ఈమెయిల్ ఐడి ఫేస్ స్కాన్ ద్వారా అడుగుతుంది. స్కాన్ అంటే మన ఫేస్ లెఫ్ట్, రైట్, టాపు, డౌన్ దింపాలి. దింపిన తర్వాత అప్పుడు మనకి సక్సెస్ఫుల్లీ వస్తుంది. అప్పుడు మనకి లాగిన్ ఐడి మనం ద్వారా మనకి దీంట్లో లాగిన్ అవ్వచ్చు. ఈ లాగిన్ ద్వారా ప్రతిరోజు మనం కాయిన్స్ అయితే ఎర్న్ చేయొచ్చండి. రోజుకి 6 టైమ్స్ ఇస్తుంది సైకిల్ మైనింగ్. ఉదయం 5:30, మార్నింగ్ 9:30, మధ్యాహ్నం 1:30, సాయంత్రం 5:30, నైట్ 9:30, మళ్ళీ మిడ్ నైట్ 1:30. ఇలాగా 6 సైకిల్స్ ఫ్రీ మైనింగ్ చేసుకునే అవకాశం ఉందండి. మనకి స్టార్టింగ్ వచ్చి 20 పాయింట్స్ వస్తాయి, 20 కాయిన్స్. అదేవిధంగా మనం చేసుకునే కొలది ఇంకా కాయిన్లు పెరుగుతాయి. మనం ఇదివరకు జియోస్ఫియర్ అని యాప్ ఉంది. ఆ యాప్ ద్వారా మనం లాగిన్ అవుతే మనకి కాయిన్స్ వస్తాయండి. కానీ ఆ కాయిన్స్ మనకి ఎందుకు ఉపయోగపడవు. ఎందుకంటే ఆ కాయిన్స్ మనం రీఛార్జ్ చేసుకోవడం మాత్రమే ఉపయోగపడతాయి. ఆ జియోస్ఫియర్ ద్వారా లాగిన్ అయ్యి దాంట్లోంచి మనం వీడియో చూస్తూ దాంట్లో లాగిన్ అయ్యి మనం ఏమైనా దాంట్లో డౌన్లోడ్ చేసుకున్న వీడియోలు డౌన్లోడ్ చేసుకుని, అంటే గూగుల్ లాగా అది పెట్టారు. కానీ అది దాంట్లో వచ్చే కాయిన్స్ ఎటువంటివి ఎవరికి ఉపయోగం ఉండదు. ఓన్లీ రీఛార్జ్ మాత్రమే ఉపయోగపడతాయి. అదేవిధంగా చూడండి, ఈ జియో కాయిన్స్ అని ఇలా ఉంటాయి. ఈ కాయిన్స్ ఇలా ఇచ్చిస్తున్నారు ప్రస్తుతం అంబానీ గారు. కానీ ఈ కాయిన్స్ వల్ల ఎటువంటి అమౌంట్ మనం విత్డ్రా చేయలేము, వ్యాలెట్లు కూడా రావు. ఇది ఓన్లీ మన రీఛార్జ్ పర్పస్, మనం మంత్లీ రీఛార్జ్ చేసే పర్పస్ మాత్రమే ఇవి యూజ్ అవుతాయి, ఈ జియో కాయిన్స్ అనేది. ఇది ఇంటర్లింక్ అలా కాదు. అదేంటంటే మనకి కాయిన్స్ ప్రతిరోజు మనకు జాయిన్ చేసే కొలది మన కింద వారిని కూడా జాయిన్ చేసే కొలది వాళ్ళు కూడా మన కాయిన్ పెరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు వచ్చే సైకిల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. అంటే అమౌంట్ 20 అలా 30, 40, 50, 60, 70, 80 అలా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ కాయిన్స్ మనకి వ్యాలెట్లోకి మార్చి నెలకి లిస్ట్ అవుట్ అవుద్ది అంటున్నారు కంపెనీ. దాని ప్రకారం ఈ 5 నెలలు మనం మైనింగ్ చేసుకున్నాం అంటే ఫ్రీ మైనింగ్ అనమాట. ఎటువంటి మీరు పెట్టుబడి పెట్టక్కర్లేదు. అదేవిధంగా జియో ఇచ్చినట్టుగానే ఇప్పుడు కొన్ని కంపెనీలు ఇచ్చినాయి, కానీ వాటికి కూడా ఎటువంటి మనకి వాలెట్ కనెక్ట్ చేసుకోవడానికి లేదు అమౌంట్ అనేది. అదేవిధంగా మన 2009లో పైకాయిన్ అని వచ్చింది చూడండి. ఇది పైకాయిన్. ఈ పైకాయిన్ 2019లో వచ్చిందండి. దీంట్లో కూడా ఇలా కాయిన్స్ కన్వర్ట్ అయ్యాయి. కానీ ఇది కంపెనీ చాలా లాంగ్ పీరియడ్ 2025కి అది లిస్ట్ అవుట్ అయింది. అప్పుడు చాలామంది ఎవరికి తెలియదు. 2019 ఎండింగ్లో వచ్చింది పైకాయిన్. చూడండి ఇలా ఉంది, ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది ఇది పైకాయిన్. అప్పుడు 2025లో లిస్ట్ అవుట్, జనవరిలోని ఫిబ్రవరిలోని లిస్ట్ అవుట్ అయింది ఫ్రెండ్స్. అది కాయిన్ వచ్చి ఇంచుమించు 170 రూపీస్ వరకు వచ్చింది కాయిన్కి. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి 1000 కాయిన్స్ వరకు వాళ్ళ అకౌంట్లో ఉన్నాయనుకోండి, 1000 ఇంటూ 170 రూపీస్, 1,70,000 రూపీస్ వరకు వచ్చినాయి. అదేవిధంగా చాలామంది ఇదంతా నిజం కాదు, ఇదంతా ఉత్తిదే, ఇలా కాయిన్స్ ఇలా వస్తాయి, అమౌంట్ ఇలా వస్తుంది అనే ఉద్దేశం చాలామంది ఆగిపోయారు, తెలియదు. కానీ కొంతమంది చేసిన వాళ్ళు మట్టికి ధనలక్ష్మి వాళ్ళకి ప్రాప్తించింది. అదేవిధంగా మనం ప్రతి దాంట్లో కష్టపడాలండి. కష్టపడింది ఏది రాదు. అంతేగాని మనం ఏం చేయకుండా ఊరికనే డబ్బులు రావు, అది గమనించాలి. వీళ్ళు గూగుల్ ఇంటర్లింక్ వారు మాత్రం ఫ్రీ మైనింగ్ అని ఇచ్చారు. ఎందుకంటే ఎటువంటి పెట్టుబడి లేకుండా మీరు 1000 రూపాయలు కట్టండి, 2000 కట్టండి, 3000 డిపాజిట్ చేయండి అని చెప్తలేదు. ఫ్రీ మైనింగ్ చేయండి. మీ వరకు ఉన్నంత వరకు మీరు కింద వాళ్ళని కూడా చేయించండి. వాళ్ళు యాక్టివ్లో ఉండేటట్టు చేయండి ప్రతిరోజు. వాళ్ళ ద్వారా కూడా మీకు కాయిన్స్ అనేది పెరుగుతూ ఉంటాయని చెప్తుంది. అదేవిధంగా ఇప్పుడు బర్నింగ్ అనే ఆప్షన్ వచ్చిందండి. బర్నింగ్ అనే ఆప్షన్ అంటే మన కింద ఒకరు జాయిన్ చేసాం, ఏ అనే వ్యక్తిని. ఆ ఏ అనే వ్యక్తి కింద మళ్ళీ A1, A2, A3 జాయిన్ అయ్యారు. కానీ ఆ A1, A2, A3లో ఒకరే చేస్తున్నారు, మిగతా A2, A3 చేయడం లేదు. వాళ్ళు చేయకపోవడం వల్ల 1 వీక్ కనుక కంటిన్యూ చేయకపోతే వాళ్ళు ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతారు. ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతే వాళ్ళ ద్వారా వచ్చే అమౌంట్
ఏ నుంచి ఎవరైతే వీళ్ళకి ఏ1, ఏ2, ఏ3ని ఎవరైతే ఇంట్రొడ్యూస్ చేశారో వాళ్ళకి కాయిన్స్ ఎన్ని వచ్చినాయి ఆ కాయిన్స్ అనేది పోతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు చూసారు కదా బిట్ కాయిన్. ఈ బిట్ కాయిన్ అనేది 2009లో వచ్చింది, ఇంట్రొడ్యూస్ అయింది. కానీ అప్పట్లో ఎవరికి తెలీదు. అదేంటో చాలా వరకు ఎవరికి అంత నెట్వర్క్ లేదు అప్పుడు. అప్పుడంతా ఎక్కువ ఇంటర్నెట్ వాడకం తక్కువ కాబట్టి 2009లో అంతవరకు ఎవరికి పరిజ్ఞానం లేదు దాని మీద. ఈ బిట్ కాయిన్ అనేది అప్పుడు వచ్చిన తర్వాత ఎవరైతే ఉంచుకున్నారో, ఎవరైతే వాళ్ళు కాయిన్స్ ఉంచుకున్నారో వాళ్ళు కోటీశ్వరులు అయ్యారు. ఎన్ని లక్షల్లో కోట్లలోనే ఉందన్నమాట ఒక కాయిన్ వాల్యూ చూసుకుంటే. అదేవిధంగా మన ఇంటర్లింక్ అనేది అంత పాపులర్ కాకపోయినా కనీసం కాయిన్కి ₹10, ₹20 చొప్పున వేసుకున్న రోజువారీ మనకు వచ్చే సైకిల్ 6 వస్తాయి. మార్నింగ్ 5:30, మార్నింగ్ 9:30, ఆఫ్టర్నూన్ 1:30, సాయంత్రం 5:30, నైట్ 9:30, మిడ్‌నైట్ 1:30. 6 సైకిల్స్ ద్వారా మనకి ఇంచుమించు 200 కాయిన్స్ అనేది ఎర్న్ చేయడం జరుగుతుంది. ఈ 200 ఇంటూ ₹10 తీసుకున్న ₹2000 ఎర్న్ చేయడం వీలవుతుంది. బిట్ కాయిన్ ఏంటంటే బాగా పెద్ద కంపెనీలు అనుకోండి, అది కూడా చాలామంది ఎవరో తెలీదు. ఈ ఇంటర్లింక్ అనేది ఏంటంటే మనకి దీంట్లో గూగుల్ స్టార్టప్స్, తర్వాత NIST, తర్వాత అమెజాను, తర్వాత చాలా కంపెనీలు దీంతో స్పాన్సర్షిప్ అయినాయి. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది ఇది. దీన్ని 2026 జనవరి లేదా మార్చిలో లిస్ట్ అవుట్ అవుద్దని అంటున్నారు. లిస్టింగ్కి వెళ్తుందని అంటున్నారు. వెళ్తే కనుక అప్పుడు మనకి వ్యాలెట్ అనేది ఇస్తారంట, కాయిన్స్. దాంట్లో మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి గూగుల్ స్టార్టప్స్. ఈ గూగుల్ స్టార్టప్స్ ద్వారా కూడా మనకి ఇది స్పాన్సర్ చేస్తుంది. మనం నిత్యం ఎప్పుడు యూట్యూబ్ ద్వారా ఎన్నో వీడియోలు చూస్తూ ఉంటాం, టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. దానివల్ల మనకు ఉపయోగం ఏమీ లేదు. డబ్బులు కూడా మనకి మనీ ఎర్న్ చేయడం ఉండదు. అదేవిధంగా దాంట్లో మనం ప్రతిరోజు 4 అవర్స్ 5 అవర్స్ చూస్తూ ఉంటాం. కానీ మైనింగ్ కేవలం 10 సెకండ్లు మాత్రమే. ఒక సైకిల్ ఈజ్వల్ టు 10 సెకండ్స్లో అయిపోద్ది. అలాగా రోజు మొత్తం మీద కలిపి మీకు ఒక హాఫ్ అన్ అవర్ కూడా అవ్వదు. అది ఫ్రీ మైనింగే కదండి, ఫ్రీగా చేసుకోండి, ఎటువంటి పెట్టుబడి లేదు కదా. అలాగే మనం ఇది చేస్తూ ఉంటాం మనం. ఇది మన ఇన్స్టాగ్రామ్తో కూడా మనం గంటలు స్పెండ్ చేస్తూ ఉంటాం. దానివల్ల ఉపయోగం ఏముంది చెప్పండి? ఎటువంటి ఉపయోగం లేదు. అందుకనే ప్రతి ఒక్కరూ ఇది ఏంటంటే ఒక ఇది గేమింగ్ కాదు, ఇది కేవలం మిమ్మల్ని ప్రోత్సహించడం కోసమే. బాగా పేదవారు, బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఎటువంటి ఆర్థిక స్తోమత లేని వాళ్ళని ప్రోత్సహించే నిమిత్తమే ఈ కంపెనీ ఏర్పడింది. ఈ కంపెనీ ద్వారా చాలామంది ఇప్పటికి 32 లక్షల మంది వరకు అప్రాక్సిమేట్గా జాయిన్ అయ్యారు 4 months నుంచి ఈ ఇంటర్లింక్ యాప్ ద్వారా. కాబట్టి మీరు కూడా చేసుకోండి. మీ కింద వారి ద్వారా కూడా జాయిన్ చేసుకుని వాళ్ళ ద్వారా కూడా కాయిన్స్ ఎర్న్ చేసుకుని మీకు కాయిన్స్ కూడా ఇంకా పెరుగుతాయి. మీకు బాగా డెవలప్ చేసుకోండి. ఇదిగోండి చూడండి, దీంట్లో NYSE నైస్, AWS, NIST నైస్ట్, గూగుల్ స్టార్టప్స్, అమెజాన్ మొదలగు దిగ్గజ కంపెనీలన్నీ స్పాన్సర్షిప్ ఇచ్చినాయండి. మీకు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. హౌ టు ఇంటర్లింక్ స్పాన్సర్షిప్ కంపెనీస్ అని సెర్చ్ చేయండి, మీకు అన్ని దాంట్లో కనపడతాయి. అలాగే యూట్యూబ్లో కూడా మీరు ఇంటర్లింక్ యాప్ బెనిఫిట్స్ అని కొట్టండి, మీకు దాంట్లో కూడా మీకు చూపడతాయి. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఎవ్రీ 4 అవర్స్కి మైనింగ్ చేయాలి సైకిల్ 6. ఈ సైకిల్స్ పర్ ఎవ్రీ డే, 6 మైనింగ్ సైకిల్స్ పర్ ఎవ్రీ డే. మార్నింగ్ 9:30, 1:30, 5:30, 9:30, 1:30, 5:30 అనమాట. అంటే 6 సైకిల్స్. దీనిలో ముఖ్యంగా ఇంటర్లింక్లో ముఖ్యంగా మనకి ఏంటంటే బెనిఫిట్స్, దీనిలో మనకి ఎవ్రీ 4 అవర్స్కి మనం మైనింగ్ చేసుకోవచ్చండి. దాంట్లో మనకి స్టార్టింగ్ 20 కాయిన్స్ అలా వస్తూ ఉంటాయి. తర్వాత 30, 35, 38, 40, 48 మన కింద జాయిన్ చేసుకుని వాళ్ళు యాక్టివ్లో ఉండేది చూసుకోండి. వాళ్ళు ఎటువంటి కంటిన్యూగా ఒక రోజులో ఒక సైకిల్ కూడా చేయకుండా ఉండకుండా చూసే బాధ్యత మీ కింద జాయిన్ అయిన బాధ్యత చూసుకోవాలి. ఈ యాప్ ఎలా పనిచేస్తుందో చూడతాను చూడండి. ముందు ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ముందు ఇదిగోండి ఇలా వస్తుంది. తర్వాత సైన్ అప్ చేసుకోవాలి.
సైన్ అప్ అయిన తర్వాత దాంట్లో మనకు అడుగుతుంది. ఇదిగోండి ఇలాగ మనకి చూడండి ఆ బ్రాకెట్లో డై సింబల్స్ వచ్చినాయి కదా, దాంట్లో మనకు కోడ్ వస్తుంది ఐడి ద్వారా 6 డిజిట్స్ పాస్వర్డ్ అడుగుతుంది. మీకు కావాల్సిన నచ్చిన పాస్వర్డ్ 6 డిజిట్స్ పాస్వర్డ్ మీరు టైప్ చేసుకోండి. అలాగే రీఎంటర్ది పాస్వర్డ్ అని వస్తుంది. మళ్ళీ రీఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మీకు చూడండి, ఇప్పుడు మీకు కంటిన్యూ అని వస్తుంది. జీమెయిల్ మీ ఏ జీమెయిల్ ఉందో అది క్లిక్ చేయండి. ఆ జీమెయిల్ ద్వారా లాగిన్ అవ్వండి. చూడండి మీకు ఏ జీమెయిల్ ఉందో ఆ జీమెయిల్ ద్వారా లాగిన్ అయిన తర్వాత మీకు సక్సెస్ అని వస్తుంది. చూడండి వచ్చింది కదా సక్సెస్ అని. వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ లాగిన్ అవ్వాలి. ముందు సైన్ అప్ అయ్యారు, తర్వాత లాగిన్. సేమ్ ప్రాసెస్. 6 డిజిట్స్ కొట్టాలి. తర్వాత రెండో రీఎంటర్ 6 డిజిట్స్ అంటుంది. తర్వాత జీమెయిల్ కొట్టాలి. కొట్టిన తర్వాత మళ్ళీ దాన్ని ఓకే చేయాలి. తర్వాత మీకు చూడండి 6 డిజిట్స్ కొట్టిన తర్వాత మీకు ఓకే ఓకే అని కొట్టిన తర్వాత మీకు ఇలా వస్తుంది ఫేస్. ఇప్పుడు మీరు మైనింగ్ కింద చూడండి ఎల్లో కలర్ మైనింగ్ ద్వారా చేసుకుంటే కాయిన్లు యాడ్ అవుతాయి. తర్వాత ఫేస్ యాప్ అడుగుతుంది. ఫేస్ యాప్ మీకు రెఫరల్లోకి వెళ్ళి హోమన్ అని ఉంటుంది. ఆ హోమన్లో ఫేస్ హోమన్ అని ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మీకు ఫేస్ ఐడెంటిటీ అడుగుతుంది. ఎందుకంటే మీరు జెన్యూనా కాదా, హోమనా లేదా రోబో లేదా ఏఐ ద్వారా మీరు చేస్తున్నారా అని కంపెనీ ఇది రూల్ ప్రవేశపెట్టింది. దీని ద్వారా లెఫ్ట్ రైటు టాపు డౌను ఆ ఫేస్ ఇలా చూడండి. అలా చేసిన తర్వాత మీకు ఫేస్ అనేది వెరిఫై అవుతుంది. వెరిఫై అయిన తర్వాత మీకు ఫేస్ యాప్ అయిపోయిన తర్వాత వెరిఫై అయిన తర్వాత మీకు చూడండి ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఓకే అని కొట్టిన తర్వాత కింద మీకు చూడండి బ్లూ కలర్ సింబల్ ఉంది కదా, కొట్టండి మైనింగ్ యువర్ అని. అది కొట్టగానే మీకు డైరెక్ట్గా మీకు అక్కడ గ్రీన్ మార్క్ అనేది వస్తుంది. మనకి హోమ్ అని మన ఫేస్ అయిపోయిన తర్వాత అక్కడ మనకి గ్రీన్ సింబల్ అనేది వస్తుంది, జనరేట్ అవుతుంది. చూడండి ఆ ఫేస్ అలా తీసుకున్న తర్వాత వెరిఫై చేస్తుంది. చూడండి ఇప్పుడు యు ఆర్ ఆల్ సెట్ అని వచ్చింది చూడండి సార్. ఇప్పుడు కింద లాగిన్ ఇప్పుడు చూడండి గ్రీన్ కలర్ వచ్చింది చూడండి, రెఫరల్ పక్కన గ్రీన్ కలర్ యాడ్ అయింది కదా, అలా గ్రీన్ వస్తే మనకు ఓకే అయినట్టు. చూడండి ఇప్పుడు మీకు బ్లూ కలర్ బటన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ పైన మనకి చూడండి పైన టాప్ లోగోలో లోగో అని చూడండి, లోగో క్లిక్ చేస్తే రెఫరల్ అని వస్తుంది. ఆ రెఫరల్ దగ్గరికి వెళ్ళి మీరు కోడ్ కొట్టాలి, రెఫరల్ కోడ్. ఆ రెఫరల్ కోడ్ కొట్టిన తర్వాత కింద ఓకే కొట్టాలి. మీ యొక్క రెఫరల్ కోడ్ అయితే మీకు చూపడుతుంది. ఆ కోడ్ మీరు ఎంటర్ చేసుకుని సబ్మిట్ కొట్టాలి. చూడండి అక్కడ కోడ్ కొడుతున్నారు. కోడ్ కొట్టిన తర్వాత సబ్మిట్ కొడితే మీకు 1000 పాయింట్లు అనేవి యాడ్ అవుతాయి అనమాట మీ అకౌంట్లో. చూడండి ఇప్పుడు 1000 పాయింట్లు యాడ్ అయినాయి కదా. బ్యాక్ రండి. ఇప్పుడు అదిగో సక్సెస్ఫుల్లీ రివార్డ్ 1000 పాయింట్స్ మైనింగ్ ITLG అని వస్తుంది చూసారా, వ్యాలెట్. ఓకే ఇప్పుడు బ్యాక్ రండి. బ్యాక్ వస్తే 1000 పాయింట్స్ యాడ్ అయినాయి. ఇప్పుడు మనం మైనింగ్ చేసుకోండి మళ్ళీ. ఇప్పుడు 20 పాయింట్స్ యాడ్ అవుతాయి. టోటల్ 1020. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఇదే ప్రాసెస్ అనమాట, చేయాల్సిన ప్రాసెస్. ప్రతి ఒక్కరు ఫ్రీ మైనింగ్ చేయండి. దీంట్లో ఎటువంటి యాప్ అనేది చాలా మీరు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసుకోండి. దీని గురించి ఇంటర్లింక్ కూడా మీకు చాలా వీడియోస్ వస్తాయి. ఇదిగోండి నాది ఒక రెఫరల్ ఐడి. ఈ రెఫరల్ ఐడి ద్వారా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమన్నా సందేహాలు సలహాలు ఉంటే నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. కాబట్టి ఈ ఇంటర్లింక్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్లో. దీంట్లో 6 సైకిల్స్ వస్తాయి ఫ్రెండ్స్, చూస్తారు కదా. ఎవ్రీ 4 అవర్స్కి మార్నింగ్ 9:30, ఆఫ్టర్నూన్ 1:30, ఈవినింగ్ 5:30, నైట్ 9:30, మిడ్నైట్ 1:30, మార్నింగ్ 5:30. ఇలాగా 4 అవర్స్కి ఒకసారి 6 మైనింగ్ ద్వారా చేసుకోవచ్చు. పాయింట్లు అవి మనకి యాడ్ అవుతూ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మీకు ఒకవేళ ఏమైనా సలహాలు సందేహాలు ఉంటే కనుక నాకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.